రైతు మిత్రులకు నమస్కారం. కర్షక నేస్తానికి స్వాగతం. వరి రైతు సోదరులందరికీ ఇది కోతల సమయం, అంటే హార్వెస్టింగ్ చేసేటటువంటి సమయం. ఏప్రిల్లో రావాల్సినటువంటి ఎండలు మార్చి నుండే కొట్టడం వల్ల భూగర్భ జలాలు చాలా ప్రాంతాల్లో, చాలా జిల్లాల్లో అడుగంటడం వల్ల ఈ పొలాలు చాలామంది, చాలా రైతు మిత్రులే అందరి నాకు తెలిసి ఒక 50% ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక కొంతమంది కాపాడుకున్న వాళ్ళు, అంటే వాతావరణము అనుకూలించి రాళ్ళు రప్పలు గాలి ద్వారం లేకుండా ఒక ఆఖరి దశకు వచ్చినటువంటి రైతు మిత్రులు తొందరలో హార్వెస్టింగ్ చేయండి. ఎందుకు చెప్తానంటే క్యూములో నింబస్ అనేటటువంటి మేఘాల వల్ల చాలా ఏరియాల్లో ఇప్పటివరకు అనేక జిల్లాల్లో, అనేక ఏరియాల్లో గాలి దుమారాలు, వడగండ్లు పడడం వల్ల చేతికొచ్చిన పంట అనేది అర్ధ గంటలో ఆగమైపోయింది. కాబట్టి వాతావరణ మార్పుల వల్ల స్వల్పకాలిక రకాలైన, దీర్ఘకాలిక రకాలైన, అసలు వెరైటీ స్వల్పకాలికమే 120 రోజుల పంట అయినా కూడా ఈ వేసంగి లోపల ఏమైందంటే దీర్ఘకాలికంగా, అంటే 135 రోజుల నుంచి 145 రోజులు టైము గడిచిపోయింది. అంటే అట్లా బాగా దీర్ఘిచ్చినాయి పొలాలన్నీ. ఎక్కడ చూసినా ఇంకా పచ్చ పొలాలే కనబడుతున్నాయి. ఏ ఏరియాకు పోయినా అది మరి వాతావరణమే అని నేను భావిస్తున్నా. ఆ వాతావరణ పరిస్థితుల వల్లనే అది పంటకాలం పెరిగింది. మరి ఈ లాస్ట్ దశలో ఉన్నాం కాబట్టి అయినప్పటికీ ఆలస్యం చేయకుండా, ఎందుకంటే ప్రతిరోజు వింటాను వడగలవాని ఏదో ఒక ఏరియాలో పాపం ఆగం చేసిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, అంటే నేనేమంటున్నా అంటే పచ్చగా ఉన్నది కదా ఇంకా కొంత టైం తీసుకుందామని దయచేసి చూడకండి. ఈ పచ్చగుంటే ఏం చెయ్యదు అది. మనకు ఈ లాస్ట్లో ఉన్నటువంటి గింజలు కొద్దిగా పచ్చగా అనిపిస్తాయి కానీ అది నిండుగానే ఉన్నాయి, పాలుగిన ఏమి వెళ్ళాయి. మరి దీనికోసం చూస్తే ప్రధానమైనటువంటి గింజల శాతము మనం పరిశీలనలో పడవలసి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ 5%, 2%, 10%కు మీరు చూడకండి. ఎందుకంటే వెనకట అనేది అన్నట్టు కొద్దిగా పచ్చిగున్నప్పుడే కొయ్యాలనేది. ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ ఎంబడే హార్వెస్టర్ చేయండి. హార్వెస్టర్ చేసుకొని మనకు ఇప్పుడు పచ్చగా ఉన్నదాన్ని మీరు చూస్తే ఏంటంటే అది నాకు తెలిసి టోటల్గా అయిపోయాక కూడా, మనం వరి కోసినాక కూడా అది తాలుగింజనగా మారుతుంది. దానికోసం చూసుకుంటా మన పొలాలను పరిశాన్ చేసుకోవద్దు, ఆగం చేసుకోవద్దు. కాబట్టి ఏంటంటే రైతు మిత్రుడు మీ పొలాలను కోసుకొని ఈ వడగండ్ల వర్షాల నుంచి మీ పంటను కాపాడుకుంటారనేటటువంటి ఒక చిన్న వీడియో మీ ముందుంచడం జరిగిందని విజ్ఞప్తి చేస్తున్నా.